నమస్కారం ఫ్రెండ్స్. మనము ఒక ఎకనామిక్ సూత్రాన్ని ఎప్పుడూ వదలకూడదు. టెంపరరీగా మనకు కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయినా కొన్ని మౌలిక సిద్ధాంతాలను విస్మరిస్తే జీవితంలో ఎలాంటి ఏరియాలైనా సూత్రాలకు కొద్దిగా ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రాక్టికాలిటీకి ప్రాముఖ్యత ఇవ్వాలి, టైమింగ్కి ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రభుత్వాల ఎబిలిటీస్ కూడా మనము తగు ప్రాముఖ్యత ఇవ్వాలి. అయితే మన హైదరాబాదులో గత 9 ఏళ్లుగా జరిగిన అరాచకం, ఈ అరాచకంలో ఎంతోమంది తమకు తాము అర్పించుకొని అది తెలివైన డిసిజన్గా ఏదో రోజు తేలి వాళ్ళు బయటపడతారని దృఢ సంకల్పంతో గత ప్రభుత్వం చేసిన గారడీకి వేలాది మంది బలైపోయి సమిధలై తమను తాము అర్పించుకొని ఇవాళ దిక్కులేని దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. కానీ మేకపోతు గాంభీర్యం ఇది ప్రజలను మనుషులను కొంతకాలం నిలబెడుతుంది. ఆ గాంభీర్యం నిలబెడుతుంది, కానీ టైం వచ్చినప్పుడు అది మిమ్మల్ని కాపాడలేదు అని క్లియర్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్, బిల్డర్స్, రియల్ ఎస్టేట్లో తమకంటూ స్థానం ఉన్నవాళ్ళు ఇప్పటికైనా గమనిస్తే మంచిది. అబద్ధం 1000 మంది ఆమోదిస్తున్నారని ఆ అబద్ధాన్ని జీవిత సూత్రంగా మార్చుకొని ముందుకు పోతే వెస్ట్ హైదరాబాద్ గతే మీ అందరికీ పడుతుంది. మన ఛానల్ ఎప్పుడూ సూత్రాలను పాటించండి, ఆ సూత్రాలకు కొద్దిగా ప్రాక్టికాలిటీ జోడించండి, ఆ ప్రాక్టికాలిటీతో పాటు కొద్దిగా టైమింగ్, లాజిక్ జోడించండి. దీనివల్ల మీ ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్గా ఉంటాయి. కొని వెయిట్ చేసే కన్నా వెయిట్ చేసి కొనండి. పాత తుప్పుపట్టిన సూత్రాలను అటకనెక్కించండి అని వందలాది వీడియోల్లో మీ అందరినీ అలర్ట్ చేస్తూ వచ్చాయి. ఇలాంటి తప్పుడు మాటలకు, కోతి చేష్టలకు, మాఫియా స్టైల్ డెవలప్మెంట్కి బలైపోయింది కోకాపేట్. ఇది 100 కోట్లకు ఎకరా పోయింది ఇక్కడ ల్యాండ్ ఆక్షన్లో అని ఆ ఒక్క మాట తప్ప ఈ ఏరియా వెలగబెట్టింది ఏం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనానికి నాంది పలికిన ఖ్యాతి ఈ కోకాపేట్కే దక్కుతుంది. కోకాపేట్ ఒక గేమ్ చేంజర్ అనుకున్న గత ప్రభుత్వపు
రియల్ ఎస్టేట్ మాఫియా మరియు ప్రభుత్వ పెద్దలు ఈ దెబ్బకు వేల కోట్లు వెనుకేసుకోవచ్చు. ఇదొక్క గిమిక్ చేద్దాము అని లాస్ట్ స్టేజ్ వరకు కూడా మొత్తం పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. కానీ వాళ్ళ కర్మ ఏమంటే ఆ ప్లాన్ వేసి దాని ఫలాలు పొందే ముందే బండి దిగవలసి వచ్చింది. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఆ ఫలాలు తింటే కానీ వాళ్ళకి తెలిసేది ఫలాలు తీపివా, చేదువా, పుల్లటివా. కానీ విధి వేరేలాగా ఆలోచించింది. ఇవాళ కోకాపేట్ మరియు ఈ శివారు ప్రాంతాల్లో, కోకాపేట్ ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు ఈ కోకాపేట్ ఫ్యూచర్లో తన పేరు నిలబెట్టుకుంటుందా, లేదా గోస్ట్ సిటీగా మారక ముందే కళ చెదిరిపోతుందా అనేది మనం ఇవాళ ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ప్రాక్టికలీ కోకాపేట్లో ఆక్షన్లో పాల్గొన్నది ప్రభుత్వంలో ఉన్న పెద్ద పొలిటీషియన్స్ యొక్క బినామీలు. ముందే ధరని నిర్ధారించి ఆ ధరను టచ్ చేపించి ఆ టచ్ అయిన ధర ఇక పర్మనెంట్ ధర కాబోతుంది అని బలికించి ఆ కోకాపేట్లో సాధారణ భూములు కూడా 30 కోట్లు పలికేటట్టు ఒక పకడ్బందీ వ్యూహంతో ఆ చుట్టుముట్టు ముందే కొనిపెట్టుకొని నియోపోలిస్ అని నామకరణం చేసి కిలోమీటర్ల కొద్దీ వెడల్పు రోడ్లు వేసి అంత ప్రభుత్వం సొమ్మే. ప్రభుత్వంది 46 ఎకరాలు 48 ఎకరాలు అమ్మితే చుట్టుముట్టు 100 ఎకరాలు ముందే కొనిపెట్టుకొని ఆ కొనిపెట్టుకున్న 10 కోట్లకు 30 కోట్లకు అమ్ముదామని, అంటే 20 కోట్ల లాభం ప్రతి ఎకరా అని ప్లాన్ బాగానే వేశారు. కానీ వాళ్ళ కర్మ బాగాలేక దురదృష్టం వెంటాడుతుంది కనుక ఆ ప్లాన్ అటర్ ఫ్లాప్ అయ్యి ఇప్పుడు కోకాపేట్లో గ్రాండ్ స్కేల్గా అనౌన్స్ అయిన ఆల్మోస్ట్ 80% ప్రాజెక్ట్స్ ఫౌండేషన్ పడకుండానే అలాగే కుళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కొన్ని ఫౌండేషన్ స్టేజ్లోనే ఆగుతున్నాయి, కొన్ని 3-4 ఫ్లోర్లు వేసినాక ఆగుతున్నాయి, కొన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ అయినా తీసుకునే వాళ్ళు లేక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అవన్నీ ఉన్నాయి. అంటే ఒక ప్రభుత్వం ఇచ్చే హామీని మీరు వెంటపడి మీ వైట్ అండ్ బ్లాక్ డబ్బును ప్రభుత్వం మాతోనే ఉందిలే అని ఒక ప్రమాదకరమైన టైమింగ్తో, అంటే బీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుందని ఎవడు అనుకోని సమయంలో మీరు అనుకొని అంత కాన్ఫిడెంట్గా కోకాపేట్ ఆక్షన్లో పాల్గొనడం మూర్ఖత్వం. మీరు ఆ కోకాపేట్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రతి ఒక్క బయ్యరు అక్కడ 30 to 40 crores మధ్యలో తాము తీసుకున్న ల్యాండ్ని, అంటే ప్రస్తుత పరిస్థితి ఎట్లుందో అట్లాగే అప్పగించడానికి రెడీగా ఉన్నారు.
30 నుంచి 40 కోట్లలో ఎకరం ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే అప్పగించడానికి రెడీగా ఉన్నారు. బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ససేమిరి అంటున్నాయి. ఆల్రెడీ కట్టిన దానికి దిక్కు లేదు కనుక ఆల్రెడీ కట్టిన బిల్డింగ్లు దిష్టి బొమ్మలాగా మారి బ్యాంకులను భయపెడుతున్నాయి. అదే కాకుండా బిల్డర్లను కూడా భయపెడుతున్నాయి. రెడీగా ఉన్న బిల్డింగ్కు దిక్కు లేదంటే అలాంటి బిల్డింగే మళ్ళీ నీవు కట్టి అమ్మడం ఎంత మూర్ఖపు ఆలోచన అని ఆ కట్టిన బిల్డింగ్లు నోరు లేకున్నా మాట్లాడుతున్నాయి. ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి వస్తుందని మన ఛానల్ ఎప్పటి నుంచో అరుస్తూనే ఉంది, ఘీంకరిస్తూనే ఉంది. మీ అందరినీ సరైన దారిలో నడపాలి. కోకాపేట్ 100 కోట్లు ఒక పెద్ద స్కామ్. ఆ స్కామ్లో ఒక పెద్ద బిల్డింగ్ సంస్థ ఇన్వాల్వ్ అయి ఉంది. దాంతోపాటు ఇప్పుడు అక్కడ ల్యాండ్ బై చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ డమ్మీలే. వాళ్లకు కట్టే ఆలోచన లేదు. చాలామంది ఎందుకు కొన్నారు అంటే ఆ కొన్న ల్యాండ్ వాల్యూకి 1 సంవత్సరం ఆగితే డబల్ వస్తుందని కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే విభిన్న కారణాలతో విభిన్న ఆకాంక్షలతో కొన్న వాళ్ళంతా చిత్కనబడి సుమారు 3,000 కోట్ల పైచిలుకు ఇన్వెస్ట్మెంట్ దిక్కు లేకుండా ప్రతి నెల లక్షల కోట్లు వడ్డీ కింద కోల్పోతూ ఒక్కొక్క ప్రాజెక్ట్ సుమారు శాంక్షన్ అయిన ప్రాజెక్టులు 20 లక్షల అంటే 20 to 30 lakh లాసెస్ పర్ మంత్ భరిస్తూ ఉన్నాయి. అంటే 30 లక్షల స్పాట్ లాస్ భరిస్తూ ఉన్నాయి ఈ ఆక్షన్లో కొన్న మహావీరులు శూరులు యొక్క కంపెనీ. 20-30 లక్షల లాస్. అదే కాకుండా కట్టడానికి పోతే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బాగా పెరిగింది. వీళ్ళు అనుకున్న రేట్లకు దూరం దూరం వరకు ఇన్వెస్టర్స్ లేరు. ప్రీ బుకింగ్ అయితే చచ్చిపోయింది. వీళ్ళు న్యూయార్క్ నగరం కొన్నా ఎక్కువ రేట్లు పెట్టి డ్రోన్లు పెట్టి అమాయక ఎన్ఆర్ఐలను ట్రాప్ చేద్దామనే ఒక గ్రాండ్ ప్లాన్ కూడా బెడిసి కొట్టి ఇప్పుడు నియోపోలిస్లో పరిస్థితి మన ఛానల్కి అందుతున్న ఛానల్కి అందుతున్న సమాచారం ప్రకారం 30 నుంచి 40 కోట్ల లోపే వదిలించుకోవడానికి రెడీగా ఉన్నారు. ప్రతి ఏటా ఈ ల్యాండ్స్ పై వాళ్ళు సుమారు 8 నుంచి 10 కోట్ల లాసును భరించాల్సి వస్తుంది. అంటే 2 ఫ్లాట్లు అమ్మితే ఆ లాస్ కవర్ కావచ్చు, కానీ కట్టినాక కొనేవాడే లేడు. కట్టినాక అంటే కట్టకన్నా ముందే వాళ్ళు ఏటా 8-10 కోట్ల లాస్ భరిస్తున్నారు. అంటే ఏటా నెలకు 30 లక్షలు లాస్ భరిస్తున్నారంటే అంటే డిఫరెంట్ పర్ ఎకర్ వాళ్ళు భరించే లాస్. అది టోటల్ ఇన్వెస్ట్మెంట్ పై కాదు, పర్ ఎకర్ వాళ్ళు భరిస్తున్న లాస్. శాంక్షన్డ్ ప్రాజెక్ట్స్కి లోన్ అప్రూవ్ అయ్యి తీసుకోలేక కట్టలేక సతమతమై ప్లాన్లు క్యాన్సిల్ చేసుకొని అది ఎట్లుందో ల్యాండ్ అట్లే అమ్మడానికి రెడీ చేసినా
వాళ్ళకు స్పాట్లో 20 కోట్ల లాస్ వస్తుంది. స్పాట్లో 20 కోట్ల లాస్. ఇప్పుడు అక్కడ ఎవరు ప్రాజెక్ట్ కట్టడానికి ట్రై చేసినా వాళ్లకు ఒక 5 to 8 years ఇన్వెస్ట్మెంట్తో పోవాలి. అక్కడ ఏది తీసుకున్నా 200 కోట్లు, 5 ఎకరాలు తీసుకున్నా 350 కోట్లు, అంటే 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి దిక్కుమాలిన, అంటే దిక్కు తోచని స్థితిలో అసలు ఆ డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా రన్నింగ్లో పెట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, చేస్తే ఏమవుతుంది అనే ఆలోచనలే ఇప్పుడు నియర్లీ 2 years గడిచిపోయి. కళకళలాడుతున్న నియోపోలిస్ చూడాలని అందరూ కార్లు వేసుకొని ఆక్షన్ తర్వాత ఓ పెద్ద పుణ్యక్షేత్రము రామోజీ ఫిలిం సిటీకి పోయినట్టు పోయినారు. నేను అప్పుడే చెప్పిన ఇదంతా ఫేక్ ఆక్షన్. ఇది మోకిల కన్నా తాత ఆక్షన్. ఇది మోకిల కూడా ఫేకే. 1 lakh యార్డ్ బలికింది. ఇప్పుడు చూస్తే 20,000 కూడా చెట్టోడు లేడు. అంటే 80% ఫేక్. ఇప్పుడు కోకాపేట్ చుట్టూ పరిస్థితి అలాగే ఉంది. 10 crores 15 crores per acre. నియోపోలిస్లోనే 30 కోట్లకు ఎవడు కొట్టలేడు ఎకరా. 30 crores ఎవడు కొట్టలేడు. కోకాపేట్ బయట పోతే ఇప్పుడు 10-15 crores ఎకరాకి వచ్చింది. ఎందుకంటే వాల్యూ తగ్గింది అని కాదు, వెయిటింగ్ టైం పెరిగింది. మీరు 10 కోట్లు 15 కోట్లు వేసి ఎకరం కొంటారు, దానిపై బిల్డింగ్ కట్టి దానికి వెయిటింగ్ టైం సుమారు 8 సంవత్సరాలు. అంటే 2 ఎకరాలు కొన్నా 30 కోట్లు 8 సంవత్సరాలు నిలబడాలి. అంత సామర్థ్యం ఎవరికి ఉంది? ఆగినా లాభాలు వస్తాయని గ్యారంటీ ఏముంది? లాభాలు రాకపోగా కట్టిన అసెట్స్ పై ఇంట్రెస్ట్ పెరిగి అసలు అసెట్స్ జీరో అయిపోయే స్థాయికి వచ్చేస్తుంది 8 ఏళ్ళు అట్లే ఉంచుకుంటాయి. ఇప్పుడే 3 years ఇన్వెంటరీ వెస్ట్ హైదరాబాద్లో మురుగుతున్నది. అలాంటప్పుడు ఈ నియోపోలిస్ అనే పెద్ద హైప్ తెచ్చి న్యూయార్క్ దుబాయ్ కన్నా ఎక్కువ ప్రైజులు పెట్టి జర్మనీలో పలికే రేట్లు ఇక్కడ పెట్టి ప్రపంచంలో ఉన్న ఊబర్ రిచ్ అంతా వచ్చి ఇక్కడనే ఫ్లాట్లు కొంటాడని ఒక్కొక్క ఫ్లాట్ 12 కోట్లు. నియోపోలిస్ 12 కోట్లు. మహేశ్వరం దాటిపోతే 6 ఎకరాలు వస్తుంది. మహేశ్వరం దాటి ముందర పోతే 6 ఎకరాలు వస్తుంది. శంకర్పల్లి దాటిపోతే కూడా వస్తుంది. అలాంటిది ఒక ఫ్లాట్ అమ్ముతారు. అంటే చూడండి, ఆ టైంలో మాలాంటి వాళ్ళు గట్టిగా చెప్పినా వినేటోళ్ళు లేదు. కోకాపేట్ 100 కోట్లకు చేరింది. ఇప్పుడు అమ్ము 50 కోట్లకు అమ్ము రాదు, 100 కోట్లు 30-40 కోట్లకు పోతలేదు పెట్టినా. ఎస్కేప్ అవుదామంటే ఎస్కేప్ రూట్లు బంద్ అయిపోయింది. అప్పటికప్పుడే అమ్మేసి ఉంటే ఏమైనా పోతుండే. అప్పుడు ఆ కొన్న 60-70 కోట్లు కాస్త 150 కోట్లు అయితే అని ఆశ. నేను చెప్పిన రియల్ ఎస్టేట్ ప్రాక్టికల్ థియరీస్ మీద వర్క్ అయితే లేదు, మొత్తం హైపు. అసలు ఏమీ లేని చోట బండరాళ్ళు, అన్ని బండరాళ్ళే. అక్కడే నీవు ఫ్యూచర్ ఇక్కడ ఎందుకు కట్టాలి వెస్ట్ హైదరాబాద్లో నియోపోలిస్? అదే నియోపోలిస్ లాంటిది మహేశ్వరం దగ్గర కట్టచ్చు కదా. అదే నియోపోలిస్ లాంటిది రామోజీ ఫిలిం సిటీ నల్గొండ హైవేపై కట్టచ్చు కదా. అదే నియోపోలిస్ లాంటిది షామీర్పేట దగ్గర కట్టచ్చు కదా. కట్టలే. అక్కడ పుష్కలంగా అన్ని చోట్ల నీళ్లున్నా ఆ బండరాళ్ళు బండలు ఉండే చోట ఇప్పుడు ఫ్యూచర్ సిటీ సక్సెస్ కాదు అనడానికి ఈ కోకాపేట్ లైవ్ నిదర్శనం.
ఫ్యూచర్ సిటీ నేను ఎందుకు చెప్తున్నా అంటే కోకాపేట రెడీమేడ్ 100 కోట్లు అని మొత్తం దిమాగ్ ఖరాబ్ చేసి అసలు హైదరాబాద్లో బేస్ట్ కొనడము అనే స్టేజ్ వస్తుంది ఆ 100 కోట్లు చూస్తా అని గవర్నమెంట్ భావించలే. 100 కోట్లు అనగానే చుట్టుముట్టు 20-30 కోట్లు అయితే మనం కొన్న భూములన్నీ అమ్ముకొని పరారు కావచ్చు అని ప్లాన్ చేసి అది బెడిచి కొట్టి అంటే ఈ మాస్ ఇంటెలిజెన్స్ అంటే మాస్లో జనాలు ఎలా ఆలోచిస్తారు అని తెలుసుకోకుండా ఇలాంటి ముదనష్టపు పనులు చేస్తే ఒక స్టేటు ఒక సిటీ యొక్క రెప్యుటేషన్ ఇంతగా డ్యామేజ్ అయిపోయిందంటే ఇక్కడ ప్రతి ఒక్కటి రిగ్గింగ్ అయిన ప్రైస్ తప్ప ప్రాక్టికల్ ప్రైజెస్ లేవు అనే స్టేజ్కి వచ్చేసి ఇప్పుడు ఈ పేరు కరెక్ట్ కావడానికి మీకు సుమారు 10 ఏళ్ళు పడుతుంది. మొత్తం రిగ్డే ప్రైస్. ఫ్లాట్లు అమ్ముడుపోకున్నా ఓన్లీ 10% అవైలబుల్ అనేది అసలు 90% అవైలబుల్. కానీ వీళ్ళు ఏం చెప్తారు 10% అవైలబుల్. ఎందుకు చెప్తుండ్రో అబద్ధం. రిగ్ అయిన ల్యాండ్ మీద రిగ్ అయిన ఫ్లాట్ ప్రైజెస్ పెడితే మొత్తం రిగ్గింగ్ అని తెచ్చిపోయి బట్టబయలై ఇప్పుడు 10లో ఏదో ఒక ప్రాజెక్ట్ రిగ్గింగ్ అయిందంటే అంత పెద్ద పట్టించుకోరు. 100% ప్రాజెక్ట్ రిగ్గింగే. అసలు వీడికి వాడిని ప్రైస్ పెట్టే లాజిక్కే ఉండదు. పెడతాడు ఎందుకంటే వాడు పెట్టిండు, వాడే ప్రామాణికతతో పెట్టిండు అని ఆలోచించాడు. ఇప్పుడు ఎట్లయిపోయింది పరిస్థితి. కోకాపేట్ హ్యాస్ బికమ్ ఐసోర్ ఫర్ హైదరాబాద్. అంటే ఎంత తొందరగా కోకాపేట్ని వదిలించుకుంటే అంత సేఫ్గా ఉంటామని బిల్డర్స్ కంకణం కట్టుకున్నారు. రాజపుష్ప అటువంటి గ్రూప్ వణుకుతుంది. ఇంకా బెనామీలు అయితే తెలిసిందే మనకి. ఇప్పుడు అక్కడ కమర్షియల్గా డెవలప్ చేసినా కమర్షియల్ వయబిలిటీ ఉండదు, ఎవడు తీసుకోవడం తెలిసిపోయింది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. అవుట్స్కర్ట్స్లో ఉన్న మై హోమ్ గ్రూప్ ఇప్పుడు అక్కడ నియోపోలిస్ బయట ఉన్న మై హోమ్ గ్రూప్ షేక్ అవుతుంది. ఒక ఫ్లోర్ వేయాలంటే భయపడుతుంది. మై హోమ్ గ్రూపే భయపడుతుంది. రాజపుష్ప అడ్రస్ లేకుండా పోయిందంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. వీళ్ళంతా కీ ప్లేయర్స్ కదా లాస్ట్ గవర్నమెంట్లో. 30-40% అయితే బెనామీలే ఉన్నాయి. మళ్ళీ బెనామీలు పెట్టి ఫేక్ ప్రచారం చేసి అనవసరమైన భ్రాంతి కలిగించి ఇక్కడ చోట మోసం జరుగుతుంటే మళ్ళీ అప్పుడే అసలు వెస్ట్ హైదరాబాద్ని దెబ్బ కొట్టడానికి ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్. ఇక్కడ 100 కోట్లు పెట్టే బదులు ఫ్యూచర్ సిటీలు పెడితే ఈజీగా డబ్బులు వస్తాయని జనాలు కొంతమంది అక్కడ పరిగెట్టి అంటే జనాల డబ్బులతో చెలగాటం తప్ప ఇక్కడ ప్రాక్టికల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతలేదు. మా ఛానల్ తెలుసుకున్నది అది. ప్రాక్టికల్గా అక్కడ ఏమైతలేదు. శాంక్షన్డ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నా ఇంట్రెస్ట్ భయంతో బిల్డర్స్ ఎక్కడిదక్కడ విడిచిపెడతారు. పోయింది మిగిలింది అనుకుంటారు. ఈ సిచ్యువేషన్ కోరి తెచ్చుకున్నది. అదృష్టము దురదృష్టం వల్ల వచ్చిన ఇది కాదు, కోరి తెచ్చుకున్నది. కోకాపేట్ గుణపాఠం నేర్పుతున్నది. వెస్ట్ హైదరాబాద్ సర్వనాశనం చేసింది కోకాపేట్. అప్పటిలో కోకాపేట్ మెల్లగా పెరుగుతుంది. ప్రీమియం ప్రాపర్టీస్, ప్రీమియం ఫ్లాట్స్ అని అమ్ముతున్నారు హై రైజెస్ కట్టి. కోకాపేట్ ఇప్పుడు ఆప్షన్ అయిందో ఫినిష్, దాని భవిష్యత్తు సీల్ అయిపోయింది. దయచేసి అందరు చెప్తున్నా, కోకాపేట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ని నమ్మకండి. ఫ్యూచర్ సిటీలో ఎన్ని రోడ్లు వేసినా 15 years టైం ఫ్రేమ్ పెట్టుకొని రిస్క్ తీసుకుంటే డబ్బులు వస్తే రావచ్చు. నేను చెప్పిన మాట వినండి.
కోకాపేట హైటెక్ సిటీ వెస్ట్ హైదరాబాద్లో రూల్డ్ అవుట్. ఇప్పుడు అన్ని 55 lakh ఫ్లాట్స్ వచ్చేసినాయి. 1 crore పోయింది, 1 crore 20 పోయింది, 1.5 crore పోయింది. ఇప్పుడు అన్ని 55 lakhs. ఎట్లా వచ్చింది ఎంత? సడన్గా అవేర్నెస్ వచ్చిందా, లేదా సడన్గా సిమెంట్ రేటు వాడు ఇచ్చినోడు తగ్గించేసిండా, లేబర్ సగం రేటుకి పనిచేస్తుందా, లేదా పర్ ఎకర్ ఓన్లీ 5 crores అయిపోయింది? ఇప్పుడు ఎక్కడ చూడండి, వెస్ట్ హైదరాబాద్లో 55 లక్షలకే ఫ్లాటు. 70 లక్షలు దాటలేడు వాడు, ఉణుకుతున్నాడు కొడుకులు. 1.5 కోటి లేకుండా ఏం లేదు దొరకవు. నేను చెప్పిన ఎంత ఫేక్ గాడ్లు వీళ్ళు. 24 lakhs ఇంక్లూడింగ్ ల్యాండ్ తయారైతే 1 crore 20 lakhs అమ్ముతుంది. ₹1 కోటి లాభం ఒక ఫ్లాట్ మీద అని చెప్తే ఎవడు నా రివ్యూస్ అన్న. ఇప్పుడు 55 లక్షలకు ఎట్లా అమ్ముతున్నావు? 1 కోటి మీద పెట్టుకోరాదు రేటు, అమ్ముడు పోతాయి వచ్చే యుగంలో. నిజం యొక్క పవర్ అది. అబద్ధం చెప్పడానికి కూడా వస్తలేదు రియల్ ఎస్టేట్లో. మీరు చూస్తున్నారేమో రియల్ ఎస్టేట్లో సీరియల్ వెళ్తుంది అంటే యాక్టింగ్ చేస్తున్నారు, పాత్రలు పోషిస్తున్నారు. మీకు ఫ్లాట్ కావాలన్నా ఫ్లాట్ ఎక్కడ మంచిగా ఉంటుంది మీకు తెలుసా? మీకు ఎవరైనా బ్రోకర్ తెలుసా ఫ్లాట్ ఎక్కడ బాగుంటుందో అంటే ఫలానా బ్రోకర్ నాకు తెలుసు రండి మీకు తీసుకుపోతాను, ఒక సీరియల్ తీసినట్టు. అంత ఫేక్ కాదా? ఒరిజినల్ బయ్యర్ కాదు వాడు, అమ్మను లేడు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కాస్త సీరియల్లో వైపు మళ్ళీ. మనోటి రకేమో డ్రోన్ వ్యూ చూపించింది బయట నుంచి, పోతలేవు. సెలబ్రిటీలు పెట్టిండు, నమ్ముతలేరు. లాస్ట్కు సీరియల్ తీస్తున్నారు. లాస్ట్కు మహాభారత్ అటువంటి 3 ఏళ్ళు నడిచే సీరియల్ తీస్తారేమో. రియల్ ఎస్టేట్ ఎక్కడ పోతుంది? ప్రాక్టికాలిటీని విస్మరించి అబద్ధాన్ని నమ్ముకొని దృష్ట ప్రభుత్వాలను నమ్ముకుంటే ఏ ఇండస్ట్రీ గత అయినా ఇదే పడుతుంది అని కోకాపేట ఆల్రెడీ చెప్పింది. వెస్ట్ హైదరాబాద్ స్పష్టంగా తీర్పిచ్చింది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్లో ఇదే తీర్పు మళ్ళీ రిపీట్ అవుతుంది అని అందరికీ తెలియజేసుకుంటూ, నిజాన్ని నిర్భయంగా యాక్సెప్ట్ చేసి డైజెస్ట్ చేసుకునే పవర్ని దేవుడు మీ అందరికీ కలిగించాలి అని కోరుకుంటూ నమస్కారం.